ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీకి సంబంధించి ఇన్సెట్ యొక్క అప్డేట్ అనేది చూద్దాం. ఇది ఎవరైతే ఎగ్జామ్స్ రాద్దాం అనుకుంటున్నారో 27, 28, 29 ఆల్రెడీగా ఫస్ట్ షిఫ్ట్ స్టార్ట్ అయింది ఎగ్జామ్. సో సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్, అలాగే 28th, 29th జరగబోయే వాళ్ళందరూ కూడా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ షిఫ్ట్లో ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయి, రిస్ట్రిక్షన్స్ ఎలా ఉన్నాయి అని కూడా టోటల్గా చూద్దాం. ఎందుకంటే చాలామంది ఎగ్జామ్ కూడా అలౌ చేయకుండా రిటర్న్ పంపించడం జరిగింది. సో ఆ మిస్టేక్ అనేది నెక్స్ట్ షిఫ్ట్స్ వాళ్ళు చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఈ వీడియో పూర్తిగా విని మీరు ఎగ్జామ్కి అయితే వెళ్ళండి. ఫస్ట్ పాయింట్, అడ్మిట్ కార్డ్స్. అడ్మిట్ కార్డ్ తీసుకున్న తర్వాత మీరు 2 ఫొటోస్ కంపల్సరీగా ఉండాలి. ఒక ఫోటో ఎఫెక్స్ చేయాలి. దాంతోపాటు సెంటర్ కోడ్ సంబంధించి ఫామ్ డెఫినెట్గా ఉండాలి. అండ్ దాంతోపాటు ఐడి ప్రూఫ్ అయితే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ గుర్తుపెట్టుకోండి. మీకు ఆధార్ కార్డ్ అయినా, పాన్ కార్డ్ అయినా, ఓటర్ ఐడి అయినా, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ అయినా, ఏదైనా కూడా మీ ఫోటో ఉండాలి. దాని మీద మీ డీటెయిల్స్ ఉండాలి. గవర్నమెంట్ గుర్తింపు పొందింది. సో దాని మీద నేము, ఇంటి పేరుతో సహా ఏ విధంగా ఉండాలో అదే విధంగా ఉండాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉండాలి. మార్నింగ్ షిఫ్ట్కి జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, చాలామంది ఫీమేల్ క్యాండిడేట్స్ ఇంటి పేర్లు, అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇంటి పేర్లు మారుతాయి కదా. సో ఆ ఆధార్ కార్డులు తీసుకొని రావటం వలన ఎంట్రీ చేయలేదు. అది కూడా ఒక ప్రాబ్లం అయింది. అండ్ నెక్స్ట్ కొంతమంది ఏంటి అంటే ఓల్డ్ ఆధార్ కార్డ్స్, అంటే ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఓన్లీ ఇయర్తోనే ఉంటాయి, వాళ్ళని కూడా అలో చేయలేదు. ఇది ఫస్ట్ ఐడి ప్రూఫ్. ఎంతకన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే డ్రెస్ కోడ్ వచ్చేసరికి చాలామంది మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఫుల్ హ్యాండ్స్ ఎవరైతే వేసుకొని వచ్చారో వాళ్ళందరిది కూడా బయటికి పంపించేశారు. ఎంట్రీ అయితే చేయలేదు. చాలామంది ఏంటంటే ఇది వింటర్, అంటే చలికాలం, సో ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ వేసుకొని వచ్చారు. సో చలికాలం అని. సో వాళ్ళనైతే కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ ఉన్న ప్రాబబిలిటీస్తో ఏదైనా బ్లేడ్ లేదా సిజర్తో హాఫ్ హ్యాండ్స్లా కట్ చేసుకొని వెళ్తే అలో చేశారు. అండ్ జీన్స్ అలో లేదు, ప్లెయిన్ డ్రెస్సెస్ మాత్రమే ఉంది. అలాగే బెల్ట్లు పెట్టుకోవడానికి లేదు. చేతికి రింగ్స్ కానీ వాచెస్ కానీ ఏమీ అలో లేదు. అలాగే కొంతమంది తాయెత్తులు, పాములు ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటివి కూడా పెట్టుకోవడానికి అలో లేదు. ఏవి మెటల్ ఐటమ్స్ ఏవి కూడా అలో లేదు. ఏవి ఉన్నా సరే తీసేయటమే. ప్లెయిన్ డ్రెస్సెస్, నార్మల్ డ్రెస్సెస్, ఓకే, అవి వేసుకొని వెళ్ళాలి. ఇక్కడ అదే క్లియర్గా ఇచ్చారు డ్రెస్సెస్ సంబంధించింది. పర్మిటెడ్ డ్రెస్సెస్ కోడ్స్ అని క్లియర్గా ఇవ్వటం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి చెవి రింగ్స్, ఇయర్ రింగ్స్ ఉండకూడదు. కాళ్ళకి మెట్లు కూడా ఉండవట్లేదు. అండ్ డ్రెస్సెస్ ఫుల్ స్లీవ్స్ ఎలో లేదు. అండ్ డ్రెస్సెస్, ఎంబ్రాయిడింగ్ డ్రెస్సెస్ అలాంటివి కూడా ఎలో లేదు. అండ్ తర్వాత బటన్స్, లార్జ్ బటన్స్ ఏమైనా ఉంటే బటన్స్ లాంటివి అవి కూడా ఎలో లేదు. మెటల్ సంబంధించి, లేదంటే డిజైన్ సంబంధించి ఉంటాయి కదా డ్రెస్సెస్, ఫీమేల్ డ్రెస్సెస్, సో అవి కూడా ఎలో లేదు. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఫుట్వేర్ విత్ హై హీల్స్ అయితే ఎలో లేదు. ఫుల్ స్లీవ్స్, లాంగ్ స్లీవ్స్ క్లాతింగ్ ఎలో లేదు. కోట్స్ అండ్ జాకెట్స్ ఆర్ టు బి అవాయిడెడ్, ఓకే, అది కూడా ఎలో లేదు. అండ్ లార్జ్ బటన్స్, ఆర్నమెంట్స్ లైక్ రింగ్స్, బ్రోచ్, ఫ్లవర్స్, బ్యాంగిల్స్ కూడా ఎలో లేదు. అండ్ జ్యువెలరీ ఇంక్లూడింగ్ స్టడ్స్, ఇయర్ రింగ్స్, నెక్లెస్, చైన్,
హెయిర్ పెయిన్స్, నోస్ పిన్స్ చూసుకోండి. హెయిర్ పిన్స్, నోస్ పిన్స్ కూడా, హెయిర్ బ్యాండ్స్ కూడా సో అలో లేదు. సో ఇది సో అందరూ కూడా గుర్తుపెట్టుకొని వెళ్ళండి. అండ్ టైమింగ్స్ వచ్చేసరికి మీకు ఎగ్జాక్ట్ గేట్ క్లోజింగ్ టైం ఎంత ఉంటే అంతకి క్లోజ్. మీరు చాలామంది అనుకోవచ్చు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అంటే బయోమెట్రిక్ లేట్ అవుతుంది కదా, మీకు చెక్కింగ్ అది లేట్ అవుతుంది కదా అంటే, గేట్ క్లోజ్ చేసిన తర్వాత లోపల ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా లోపలికి పంపిస్తారు. కానీ వన్స్ క్లోజ్ చేసిన తర్వాత లోపలికైతే పంపించరు. సో సపోజ్ మార్నింగ్ 7 o'clock షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్ క్లోజింగ్ టైం 7:30. 7:30 వరకు లోపల గేట్ లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా బయోమెట్రిక్ వేసి ఎగ్జామ్కి అలో చేస్తారు. బట్ 7:30 తర్వాత ఎగ్జామ్కి అంటే గేట్ బయట ఉంటే మాత్రం లోపలికి అలో చేయట్లేదు. ఇది ప్రాసెస్. సో నెక్స్ట్ షిఫ్ట్స్ మాత్రం విత్ ఇన్ టైంకి వెళ్ళండి. అడ్మిట్ కార్డ్ ఫోటో అందించండి, ఒక ఫోటో పట్టుకొని వెళ్ళండి. అండ్ ఇంకేవి కూడా పట్టుకొని వెళ్ళకూడదు. ఓన్లీ అడ్మిట్ కార్డ్తో పాటు సెంటర్ స్లిప్, ఫోటో ఐడి ప్రూఫ్, అంతే. ఓకే, ఇది ప్రాసెస్. సో మార్నింగ్ షిఫ్ట్ ఇలా జరిగింది. ఆఫ్టర్నూన్ ఏ విధంగా జరుగుతుందో, అలాగే ఈ రోజంతా ఎగ్జామ్ అనాలిసిస్ కూడా చూద్దాం. ఇది ఈ రోజుకి అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.